సో అయితే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి పన్నాల్సినటువంటి వ్యూహాలను చాలా జబర్దస్త్ గా వన్నిండు. దానికి అనుగుణంగానే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా మెజారిటీ స్థానాలు గెలవనికే 10కి పైగా స్థానాలు గెలవనికే వ్యూహాలు పదులు పెట్టి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రిలో ప్రత్యేక వ్యూహాలకు సంబంధించి కూడా మాట్లాడినట్ట. సో కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు, మెడికల్ బెయిల్ కోసం కావాలని అలా చేస్తుండు. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు. ఇది నిజంగానే అంటే బెయిల్ రానికే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెట్టుకోనికే, అంటే తీపి పదార్థాలు తింటే షుగర్ లెవెల్స్ పెరిగితే దాంతో మెడికల్ బెయిల్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈ కేజ్రీవాల్ అయితే మామిడి పండ్లు జైలు నుండి తింటున్నట. మరి జైలు అధికారులు ఎందుకు ఇస్తున్నట్టు? అదే కదా, వాళ్ళు ఇస్తేనే కదా ఆయన తీసుకునేది. జైలు అధికారులు కూడా ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏం తినాలో, ఏం తినొద్దో, ఏం చేయాలో, ఏం చేయొద్దో ఆల్రెడీ ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంటుంది. దానికి తగ్గట్టే వ్యవహారం చేస్తా ఉంటారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు ఉంటా అట్లా అసలు? ఇక అది కొంతవరకు డ్రామా లాగా కనిపిస్తుంది. సో అయినా ఒక ఖైదీ, నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖైదీ జైలుకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో వివిఐపీలు, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి వివిఐపీలు, సో వాళ్ళకి ప్రత్యేక వసతులు అయితే కల్పిస్తారు. ఇంటి నుంచి ఆహారం తీసుకుని వాళ్ళు కోరుకున్న ఆహారం చేయడం ఇవి అయితే ఉంటాయి. సో అందులో భాగంగానే మనం అంతకుముందు మెడికల్ కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉంటుంది. అది డాక్టర్ల పర్యవేక్షణ ఇప్పుడు